నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి అక్రమంగా కేసులలో ఇరికినప్పుడు అతను నాకు నా పైన ఎఫ్ఐఆర్ అయింది, లేదా చార్జ్ షీట్ అయింది. నేను అక్రమంగా కేసులో ఇరుక్కున్నాను అనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీ పైన ఏమైనా అక్రమమైన కేసులు అంటే మీకు తెలియకుండానే మీరు కేసులలో ఇరుక్కున్నప్పుడు మీరు దాన్ని భయపడకుండా క్వాష్ పిటిషన్ ఏసుకోవాలి. సో, క్వాష్ పిటిషన్ అనేది మనకు ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో సెక్షన్ 528 బిఎన్ఎస్ ప్రకారంగా మనం ఏసుకోవచ్చు. ఈ హైకోర్టు క్వాష్ పిటిషన్ అనేది మనం హైకోర్టులో మరియు సుప్రీం కోర్టులో మాత్రమే వేసుకుంటాం. హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారంగా, సుప్రీం కోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా వేసుకోవచ్చు. ఈ హైకోర్టుకి ఇన్‌హెరెంట్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు అక్రమమైన కేసులలో అంటే మామూలుగా 498 కేసులు గాని, 498 ఫ్యామిలీ కేసులలో కావచ్చు, కొట్లాట కేసులలో కావచ్చు, మామూలుగా చిన్న చిన్న కేసులలో ఇరుక్కున్నప్పుడు భయపడకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఏసుకున్నట్లయితే మీరు వెంటనే రిలీఫ్ పొందే అవకాశం ఉంటది. సో, చట్టపరమైన ఈ అవకాశం మీకు హైకోర్టు అడ్వకేట్ సంప్రదించినట్లయితే ఒకరు ఈరోజు చేసుకున్నట్లయితే 2 డేస్ లోపల మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ మీరు క్వాష్ పిటిషన్ కాకున్నప్పటికీ అటెండెన్స్ డిస్పెన్స్ అంటే కోర్టుకు వెళ్ళకుండా కూడా మీరు అటెండెన్స్ డిస్పెన్స్ పొందే అవకాశం ఉంటది. ఈ చట్టపరమైన అవకాశాలు మీరు తెలుసుకొని, ఈ యొక్క న్యాయపరంగా ఉన్నటువంటి సలహాలు తీసుకున్నట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మా యొక్క ఛానెల్ రెగ్యులర్‌గా చూస్తా ఉండండి. అలాగే మీకు ఇంకేమైనా సమస్యలున్నట్టయితే డైరెక్ట్‌గా కాంటాక్ట్ నంబర్ కూడా సంప్రదించండి. థాంక్ యూ.